ట్రిపుల్ ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతో తులసిబాబుని బుధవారం అరెస్ట్ చేసి గురువారం రాత్రి 11 గంటల సమయంలో గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం అతన్ని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. రాత్రికి రాత్రే తులసిబాబుని జిల్లా జైలుకు తరలించారు. ఈ విచారణ క్రమంలో తులసిబాబు అనుచరులు కొంత అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేశారు. రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు బుధవారం తన అనుచరులతో భారీ సంఖ్యలో కార్లతో ర్యాలీగా విజయవాడ నుంచి ఒంగోలు వచ్చారు. వారంతా ఇక్కడి ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట హల్చల్ చేశారు. కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారిని కొందరు బెదిరించారు. యూనిఫామ్తో గుడివాడ రండి, మీ అంతు చూస్తాం, ఎస్పీ కార్యాలయం ఊరి బయట కట్టుకోండి అంటూ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ ఒకరు తాలూకా పోలీస్ స్టేషన్లో తులసిబాబు అనుచరులపై ఫిర్యాదు చేశారు. 20 మందికి పైగా గుంపు వచ్చి తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని, జిల్లా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని నెట్టుకుంటూ లోపలికి చొరబడే ప్రయత్నం చేశారని అందులో పేర్కొన్నారు. వచ్చిన వారిలో కృష్ణా జిల్లాకు చెందిన సత్యసాయి అలియాస్ సాయి ఉన్నట్లు వెల్లడైందన్నారు. గురువారం ఒంగోలు తాలూకా సీఐ అజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ 10 మందిని గుర్తించారు. ఇక గుంటూరు కోర్టుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తులసిబాబు వెంట రావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పివి సునీల్ కుమార్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్న తులసిబాబు ఆ తర్వాత వెనిగండ్ల రాముకు సన్నిహితుడిగా మారారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు టీడీపీ వర్గాల్లో ఇది కలకలం రేపుతున్నాయి. ఇది వెనిగండ్ల రాముకు రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక తులసిబాబు ఓవర్ యాక్షన్ పై పోలీసు యాక్షన్. ఒంగోలులో తమపై రెచ్చిపోయిన తులసిబాబు అనుచరులపై పోలీసులు యాక్షన్ మొదలైంది. సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తో నీకున్న సంబంధం ఏంటి, ఆర్థిక లావాదేవీలున్నాయా అని తులసిబాబును విచారణ అధికారులు ప్రశ్నించారు. రఘురామ గుండెలపై కూర్చొని దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబును సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయ్ పాల్ తో కలిపి సుదీర్ఘంగా విచారించారు. రఘురామ రాసిన లేఖతో పాటు సిఐడి కార్యాలయంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ పై అనేక సాక్ష్యాలను తులసిబాబు ముందుంచారు. వాటిని చూసిన తులసిబాబుకి ముచ్చెమటలు పట్టినట్లు సమాచారం. ఆ రోజు సిఐడి కార్యాలయంలో ఎందుకున్నావు? సిఐడి లీగల్ అడ్వైజర్గా నిన్ను ఎవరు నియమించారు? మీ సొంత గ్రామమైన బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రాంకూరులో అగ్రిగోల్డ్ నిధులు ఎలా మళ్లించారని ఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసిందే. వీటికి తులసిబాబు నుంచి సరైన సమాధానాలు రాలేదని సమాచారం. ఇంకోవైపు ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు కాక మిగతా ముగ్గురి పాత్రపైన పోలీసులు దృష్టి సారించారు. కస్టడీలో ముఖానికి మాస్కులు ధరించి ఉన్న నలుగురు ఎవరనే అంశంపైన ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో విజయపాల్ నుంచి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబును కూడా పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో గుడివాడ తెదేపా ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు రాజకీయ ఇబ్బందులు తప్పని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.